మన క్రియేట్ 45కు ఫియర్లెస్ 45కి డిఫరెన్స్ ఏంది? సింపుల్ చెప్పాలంటే మీరు ఒక ₹1,00,000 ఎక్కువ పెట్టగలిగితే ఫియర్లెస్ 45కే వెళ్ళామని చెప్తాను. రీజన్ ఏంటి అని అంటే దానిలో కొన్ని ఫీచర్స్ ఆడతాయి. ఏంటి? ఒకటి ఆటో అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఉంటుంది. అంటే మీకు బండితోటే మీరు ఆన్ ఆఫ్ చేసుకుంటే అది అడ్జస్ట్ అవుతుంది, క్లోజ్ కానీ ఓపెన్ కానీ, అదొకటి. రెండోది రేర్ ఈవెంట్స్, అది చాలా మందికి ఇంపార్టెంట్. అదొకటి రేర్ ఈవెంట్స్ ఒకటి యాడ్ అవుతుంది, మీ క్రియేటివ్ 45 ఇవి ఉండదు. అండ్ యూఎస్బి సాకెట్ వస్తుంది, పవర్ డెలివరీ. అంటే మీరు 45 వాట్స్ వరకు ఇన్పుట్ ఇచ్చే ఛార్జింగ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్స్ కూడా, మ్యాక్ ల్యాప్స్ ఇలాంటివి. అండ్ ఆల్సో ఫాగ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఫ్యాగ్ ల్యాంప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో క్రియేటివ్ 45 ఇవి ఉండవు. అండ్ 4 స్పీకర్స్ యాడ్ అవుతాయి. సో ఇందులో ఓన్లీ క్రియేటివ్ 45లో మనకు ఓన్లీ 4 స్పీకర్స్ ఇస్తాడు. ఇలా మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా యాడ్ అవుతున్నాయి, ఈ మధ్యలో న్యూ ఫీచర్స్లో యాడ్ చేస్తున్నారు. సో ఇలా అన్నీ మీకు ఒక ఫియర్లెస్ 45 తీసుకున్నందుకు ₹1,00,000 ఎక్కువ పెడితే ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయండి. డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ వేరియంటే నేనైతే రెండు సజెస్ట్ చేస్తాను. బోత్ ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో ఫియర్లెస్ 45 కావచ్చు అండ్ క్రియేటివ్ 45 కావచ్చు, రెండు ఓకే. సో ఇది కాకుండా రేంజ్లో కానీ లేకుంటే మైలేజ్ కానీ బ్యాటరీ ప్యాక్లో కానీ చూసుకుంటే అన్ని వెహికల్లు సేమ్ 45 వేరియంట్స్ తోటి వస్తున్నాయి. కాబట్టి ఈ రెండిట్లలోనే మీరు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పగలుగుతున్నారు ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో చూస్తున్నారో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో మీరు ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్ వీడియో చూడాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అగైన్.